హాయ్ అండి. వెల్కమ్ టు ఐకెల్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. ఈరోజైతే కనుక ఒక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి అంటే మా స్టైల్లో గోంగూర మటన్ అనమాట. ఓకేనా? దీన్ని ఎట్లా చేయాలి, ఎలా చేస్తే అంత బాగుంటుంది, ఏంటి ఆ స్పెషల్ అని చెప్పని అనుకుంటున్నారా? చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, కావాల్సినవి చూపిస్తున్నాను చూడండి. 2 ఉల్లిపాయలు, 2 టమాటోలు, 4 పచ్చిమిరపకాయలు. వీటిని చక్కగా శుభ్రంగా కడిగేసేసుకుని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. అంతకన్నా ముందు ఏం చేస్తామంటే మనం తీసుకున్న మటన్ చూసారా, ఆ మటన్ని మామూలుగా ఫ్రెష్గా ఉన్న వాటర్లోకి 2 సార్లు కడిగేసేసేయండి. నార్మల్గా కడిగేసిన తర్వాత, అంటే 2 సార్లు ఇట్లా ఒట్టి నీళ్ళతో కడిగిన తర్వాత దాంట్లో కొంచెం అంత పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా కలిపి ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచి చక్కగా మళ్ళీ నీళ్ళతో ఒక 2 సార్లు కడగండి. ఇలా కడగటం వల్ల ఏమవుతుందంటే మటన్ అనేది కొంచెం అంత స్మెల్ వస్తుందండి. ఎక్కడో స్మెల్ వస్తుంది కొంచెం అంతా. ఆ స్మెల్ అనేది కూడా ఇలా మనం పసుపు ఉప్పు వేసి కడిగితే శుభ్రంగా పోతుందన్నమాట. స్మెల్ అనేది రాదు. కూర కూడా మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. శుభ్రంగా క్లీన్ చేయకోకుండా ఎంత బాగా వండినా సరే కానీ అసలు ఆ కూర తినలేమండి. అందుకని క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. చక్కగా ఇలా కడుక్కోండి శుభ్రంగా. నేనైతే ఇలాగే క్లీన్ చేస్తానండి. మరి మీరు ఎలా క్లీన్ చేస్తారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోనండి, ఇలా క్లీన్ చేసిన తర్వాత నేను దీన్ని కుక్కర్లో చేయబోతున్నానండి. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని ఇది శుభ్రంగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది ఏమీ లేకోకుండా ఒట్టి మటన్ అనమాట. వాటర్ మొత్తం అంతా వాష్ చేశానండి. ఈ మటన్ని కుక్కర్లో తీసుకొని కొంచెం అంత పసుపు, ఒక టీ స్పూన్ అంత ఉప్పు, కొంచెం అంత కారం అనమాట. అంటే ఇది కూరకు సరిపడా కాదండి. ఇది మామూలుగా ఒట్టిగా పెడితే కొంచెం బాగుండదు అనమాట. ఇది కొంచెం ఉప్పు పసుపు ఈ కారం వేసి కలిపి పెట్టామనుకోనండి, దీన్ని కొంచెం బాయిల్ చేస్తాం కదా, చక్కగా ఈ కారం పసుపు ఉప్పు కూడా ముక్కలకు పడుతుంది అనమాట. మనం తినేప్పుడు ముక్క చప్పదనం లేకుండా ఉండడం కోసం ఇలా కొంచెంగా వేసుకొని ముందుగా ఇదిగోనండి కొంచెం అంత వాటర్ అనమాట. అంటే చిన్న గ్లాస్ అనమాట. ఇది పావు కూడా ఉండదండి, అందుకని తక్కువ వాటర్ అనమాట. కొంచెం అట్లా పోసుకుని లో ఫ్లేమ్ మీద అయితే కనుక ఒక 3 విజిల్స్ పెట్టుకోండి. లేదండి హై ఫ్లేమ్ మీద పెడుతున్నాం మేము అనుకుంటే కనుక 6 విజిల్స్ రానివ్వండి. ఏంటి తేడా అనుకుంటే కనుక హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి ముక్క ఉడకకుండానే విజిల్ వచ్చేస్తుంది. అందుకని చెప్పని 6 విజిల్స్ పెట్టుకోండి. ఓకేనా? ఇది ఇలా విజిల్స్ వస్తూ ఉంటుందండి. ఈ పక్కనే మనం గోంగూర మటన్ కదా, గోంగూరని ఉడకబెట్టేసుకుందాం. ఇదిగోనండి, నేను మీకు చూపించిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇలా ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోమని చెప్పాను కదా, అవన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత గోంగూరని శుభ్రంగా తొడిమిలు లేకోకుండా తీసేసుకుని కడిగి చక్కగా వాటర్ అనేది ఏమీ లేకోకుండా, ఇది లేత గోంగూర అండి, ముదురు గోంగూర అయితే కాదు. ఒకవేళ ముదురు గోంగూర అయితే కనుక అది కూడా కుక్కర్లో పెట్టుకోవచ్చు, అది వేరే ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇది లేతాకే కాబట్టి ఏం అవసరం లేదనమాట. ఇలా కడిగేసి దాకలో పెట్టుకుని దీని మీద కొంచెం అంతా పసుపు అండి. దీనికి ఈ గోంగూరకి సరిపడా కారం అనమాట. అంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం మరింత పడుతుందండి కొంచెం. నేనైతే కనుక 2 టీ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఈ పుల్లదనానికి కారం ఉంటేనే బాగుంటుంది. ఇదిగోనండి 1 టీ స్పూన్ అంతా ఆయిల్ అనమాట. ఊరికే అట్లా వేసాను అనమాట. అంటే గోంగూర త్వరగా మగ్గిపోవడం కోసం కొంచెం అంత ఆయిల్. ఇదిగోనండి, స్టవ్ వెలిగించుకున్నాను, సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేశాను. ఇది చక్కగా ఉడుకుతూ ఉంటుందండి. ఇది ఉడికేలోపు మనకి విజిల్స్ కూడా 3 విజిల్స్ రావడం అయిపోయిందనమాట. నేనైతే కుక్కర్ తీసి పక్కన పెట్టేసేసుకున్నానండి. విజిల్ వచ్చిన తర్వాత ఇదిగోనండి ఒక బాండి తీసుకుని దాంట్లోకి ఇందాక మనం కట్ చేసుకున్న ఇంకొక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఉన్నాయి చూసారా, అవి ఇప్పుడు ఈ కూరలోకి అనమాట. దీనిలోకి ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుని ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయని చక్కగా దోరగా వేగాలి. ఇది అంటే నేను సిమ్లో పెట్టి వేస్తున్నాను అనమాట. ఈ సిమ్లో పెట్టి వేయించి దీంట్లో వదిలేసామనుకోండి, సిమ్లో పెట్టేసి ఓ పక్కన గోంగూర ఉడుకుతుంది, ఈ ఉల్లిపాయలు వేగుతాయి, ప్లస్ మనం విజిల్ వచ్చిన తర్వాత దింపేసాం కదా, కుక్కర్లో ఉన్న ఆ స్టీమ్ అంతా కూడా పోతుందన్నమాట. అంటే మనం మూత తీసేటప్పుడు అది అదే అనేది ఏమి లేకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? ఈలోగా నేనైతే కనుక దీంట్లోకి మనకి ఒక పావు టీ స్పూన్ అంత అల్లం పేస్ట్ కావాల్సి వస్తుందండి. ఇంక వేరే మసాలాలు ఏమీ అవసరం లేదనమాట. కొంచెం అంత అల్లం చిల్లిపాయ పేస్ట్ అనమాట. అది కూడా నేను ఒకసారి పట్టుకుని వచ్చేస్తాను. ఇది ఇలా వేగుతూ ఉంటుంది. ఓకేనా? నేనైతే కనుక ఎప్పటికప్పుడు అల్లం పేస్ట్ ఇలాంటి స్పెషల్ రెసిపీస్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అప్పటికప్పుడే నేను పడతానండి. మీరు కూడా అప్పటికప్పుడు పట్టుకొని వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కూరలు మరింత రుచిగా వస్తాయి అన్నమాట అప్పటికప్పుడు మనం అల్లం పేస్ట్ పట్టుకోవటం వల్ల. ఓకేనా?
ఇదిగోనండి చూసారా చక్కగా ఇట్లా వేగుతున్నాయి అనమాట. అవును, మీకు ఒక విషయం చెప్పాలండి. అంటే నా వాయిస్ అది కొంచెం చేంజ్ అయినట్టుగా మీకు తెలుస్తూ ఉండొచ్చు. ఎందుకు అంటే ఈ 4-5 రోజుల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి కదండి. ఈ వర్షాలు పడటం వల్ల కొంచెం అంతా ఒంట్లో ఉన్న హీట్ అంతా బయటేసిందండి. బయటేసి ఈ వాయిస్ అది కొంచెం అంటే వేడి జలుబు చేసింది. దానివల్ల కొంచెం వాయిస్ కూడా చేంజ్ అయిందనమాట. అందుకోసం అని చెప్పి ఈ 3 రోజుల నుంచి అసలు నేను వీడియోస్ ఏం పెట్టట్లేదండి. నిన్న మొన్న అయితే అస్సలు వాయిస్ రాలేదండి. లేకపోతే కనుక నిన్నే ట్రై చేద్దాం అనుకున్నాను వీడియో పెట్టడానికి, రాలేదనమాట. అందుకని ఇప్పుడు చేసి పెడుతున్నాను అనమాట. ఇదిగోనండి నేను చెప్పాను కదా కుక్కర్ అయితే కనుక ఈ స్టీమ్ అంతా పోయించేసారా. ఇదిగోనండి. అయ్యో, నేను కుక్కర్ పక్కకు తీస్తున్నానండి. ఎందుకు తీస్తున్నాను అనుకుంటున్నారేమో, ఈ ఫోన్కి ఈ ఆవిరి తగిలింది అనుకోండి, అంటే క్లారిటీ రాదండి, వీడియో క్లారిటీ రాకుండా ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం పక్కకు తీసానమాట. ఇదిగోనండి చూసారా ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకున్న వాటర్ని చూసారా, ఆ వాటర్ లేకోకుండా ఓన్లీ ముక్కల వరకు ఇట్లా వేసుకుని దీన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వీటితో కలిపి ఒక్కసారి కలపండి. ఇందాక నేను మీకు చెప్పాను కదా కొంచెం అంత అల్లం పేస్ట్ నేను పట్టుకొస్తానని చెప్పానని. ఇదిగోనండి ఇది అంతా ఒక పావు టీ స్పూన్ అంతా అంతేనండి. దీంట్లో ఇంకా వేరే మసాలాలు కానీ అల్లం పేస్టులు కానీ అసలు దయచేసి ఎక్కువ వేసుకోవద్దండి. ఇది కూడా ఏంటంటే ఇది మటన్ కాబట్టి ఈ ఫ్లేవర్ అనేది కొంచెం మటన్ స్మెల్ అనేది పోతుందని చెప్పానని ఆ కొంచెమన్నా వేశారనమాట. ఓకేనా. ఇదిగోనండి ఇలా ఒక 10 నిమిషాలు ఆయిల్లోనే వేయించాలండి. బాగా వేగిన తర్వాత కొంచెం అంత కారం అనమాట. ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు ఊరికే ఒక్క నిమిషం అట్లాగా వేయించండి. చూసారా చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఈ గోంగూర కూడా పక్కన ఎట్లా ఉడుకుతుందో ఏంటో చూడండి ఒకసారి. ఇదిగోనండి గోంగూర కూడా చక్కగా అయిపోయిందనమాట. అంటే 2 పొయ్యిల మీద 2 రకాలుగా వేసేసానండి, తొందరగా అయిపోతుందని చెప్పానని. ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు ఈ మటన్లో వాటర్ని చూసారా, కుక్కర్లో మనం ఉడకబెట్టిన వాటర్, ఆ వాటర్ని ఇప్పుడు పోస్తాను. చూసారా ఎంత చక్కగా వేగిందో. మటన్ కూడా కనిపిస్తుంది కదా, ఎర్రగా చక్కగా వేగిందనమాట. ఇలాంటి టైంలో ఈ వాటర్ని పోసేసుకోండి. ఈ వాటర్ కూడా పోసేసిన తర్వాత ఈ వాటర్ కూడా అంటే బాగా దగ్గరకంటే వచ్చేసేయాలన్నమాట. అంటే బాగా దగ్గరికి ఎగిరిపోవాలి ఈ వాటర్ అన్నమాట. దీంట్లోనే నేను కడిగి పెట్టుకున్న గుప్పెడంత కొత్తిమీర వేస్తున్నానండి. అంటే తర్వాత దించిన తర్వాత వేసుకుంటారేమో అలా కన్నా కూడా ఇలా వేస్తే కనుక కొత్తిమీరతో పాటుగా చక్కగా బాయిల్ అయితే ఆ కర్రీ ఆ గ్రేవీ అనేది చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. నేనైతే ఇలాగే వేస్తానండి. ఇదిగోనండి గోంగూర చూసారు కదా, మొత్తం అంతా శుభ్రంగా అయిపోయిందండి గోంగూర. చూడండి ఒకసారి నేను కలిపి చూపిస్తున్నాను. మనం వేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటా ముక్కలు అన్నీ కూడా చక్కగా ఉడికిపోయినాయి అనమాట. గోంగూర కూడా చూసారా ఎంత మెత్తగా చక్కగా ఉడికిపోయిందో. ఇది లేత కదండి, మనం అసలు కొంచెం అంత వాటర్ కూడా ఏం పోయలేదు. కాకపోతే కడిగి పెట్టుకున్న గోంగూర ప్లస్ మనం ఈ పండు టమాటాలు వేసాం కదా, దాంట్లో వచ్చిన గుజ్జు ఇదంతా కూడా చక్కగా ఉడికిపోయింది అనమాట. ఇదైతే నేను స్టవ్ ఆపేసేస్తున్నానండి. స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. ఆ కూరపాటికి ఉడుకుతూ ఉంటుందండి, వాటర్ పోసేసాం కదా. ఇప్పుడు ఇదైతే కనుక నేను చక్కగా ఒక పప్పు గుత్తి తీసుకుని మెత్తగా మెదిపేస్తున్నానండి. చక్కగా అట్లా మెత్తగా మెదుపుకోవాలి. ఇదిగోనండి చూసారా కూర చాలా వరకు దగ్గర పడిపోయింది అనమాట. ఇదిగోండి చూసారా ఈ వాటర్ అంతా చక్కగా దగ్గర పడింది అనమాట. ఇంకొంచెం అంతా ఒక 2 నిమిషాల పాటు అలా దగ్గర పడినివ్వండి. ఇదిగోనండి చూసారు కదా చక్కగా మనం వేసిన కొత్తిమీర కూడా అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందాక మెదిపి పెట్టుకున్న గోంగూరని ఈ కూరలో వేయండి. చాలామంది ఈ కూరని తీసుకెళ్ళి గోంగూరలో వేస్తారండి. అలా ఎప్పుడూ చేయొద్దు. మనం ఈ ఉడుకుతున్న కూరలోనే గోంగూరను తీసుకొచ్చి కలపాలన్నమాట. ఇదిగోనండి శుభ్రంగా ఇట్లా వేసేసిన తర్వాత చక్కగా మొత్తం కూరంతా గోంగూర కలిసేలాగా కలపండి. నేను అంటే కొంచెం వాటర్ ఉండగానే వేసారేంటి అనుకుంటున్నారా, కూర అంతా బాగా ఉడికిపోయిన తర్వాత వాటర్ అంతా బాగా ఎగిరిపోయిన తర్వాత గోంగూర వేయకూడదండి. ఇలా కొంచెం అంత గ్రేవీ ఉన్నప్పుడే వేసుకోవాలి. అలా వేసుకుంటే ఏమవుతుందంటే ఈ గ్రేవీ ఈ గోంగూర కలిపి చక్కగా ఉడుకుతుందండి. ఆ ముక్కకు కూడా అంటే పులుపుదనం అనేది గోంగూర పుల్లదనం అనేది ఆ రుచి అనేది చక్కగా ముక్కలకు పడుతుంది అనమాట. ఇలా ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఉడకబెట్టుకోండి. బాగా సిమ్ములో పెట్టుకొని హైలో మాత్రం పెట్టద్దండి దయచేసి. ఇదిగోనండి ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి. ఇదిగోనండి మనకి కూర ఉడికిపోయిందని తెలియడానికి ఇదేనండి. చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది అనమాట. ఇంకైతే కనుక నేనైతే స్టవ్ అయితే ఆపేసేస్తున్నానండి. కూర అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారా చాలా ఈజీగా చాలా సింపుల్గా గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. చూసారా ఎలా ఉంది మా కృష్ణా జిల్లా స్పెషల్ గోంగూర మటన్ కర్రీ. నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నాకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నిజంగా వీడియో కనుక మీకు నచ్చింది, మేము కూడా ఇలాగే చేస్తాం అనుకునే వాళ్ళైతే
తప్పకుండా ముందు లైక్ అయితే చేయండి. ఓకేనా? ఈ రెసిపీ మీకు నిజంగా నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేస్తారనుకుంటున్నాను. బాయ్ అండి.